ఉదయం 10 అయినా పడుకోవడం, రాత్రి 2 అయినా పడుకోకపోవడం రెండు చేటే అంటున్నారు డాక్టర్స్. గుండె జబ్బులు వచ్చేందుకు ప్రధాన కారణం అతి నిద్రలేమి కారణం అంటున్నారు. వయసును బట్టి ఎన్ని గంటలు నిద్రపోవాలో అన్ని గంటలే నిద్రపోవాలి. అలా కాకుండా ఎక్కువ గంటలు నిద్రపోయినా గుండె డేంజర్ బెల్ మోగిస్తుంది. సిటీ లైఫ్, బిజీ షెడ్యూల్, తిందామంటేనే టైం దొరకని పరిస్థితి. ఇక నిద్ర విషయం సరే. ఆఫీస్ టెన్షన్స్, పర్సనల్ టెన్షన్స్ తో నిద్రకు దూరం అవుతున్నారు సిటీ జనం. లైఫ్ స్టైల్లో చేంజెస్ తో అతిగా నిద్రపోయేవాళ్లు కొందరైతే నిద్రలేమితో బాధపడేవాళ్లు మరికొందరు. ఏది అతి పనికిరాదు, నిద్ర అయినా తిండైనా. అతిగా చేస్తే ప్రాణానికే ముప్పంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. చికాగోలో చేసిన సర్వేలో గుండె జబ్బులతో బాధపడుతున్న వారిలో నిద్ర ఓ ప్రధాన కారణమని తేలింది. నిద్రతోనే మనిషికి ప్రశాంతత కలుగుతుంది. ఆ టైంలో బాడీ ఫంక్షనింగ్ సరైన రీతిలో జరుగుతుంది. రక్త సరఫరాలో ఏమాత్రం లోపం ఎదురైనా ఒబెసిటీ, గ్యాస్ ఫామ్, డిప్రెషన్, ఇండైజెషన్ లాంటి ప్రాబ్లమ్స్ తో ఆరోగ్యం పాడవుతుందని సర్వేలో తేల్చి చెప్పారు డాక్టర్లు. ఎక్కువ నిద్రపోతూ ఉండటం వల్ల వెయిట్ గెయిన్ అయిన తర్వాత నెమ్మదిగా నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లెవెల్ ఇంటూ ఒబేసిటీ ఒకసారి మీరు క్యాచ్ అప్ అయిన తర్వాత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఊపిరి తీసుకోవడంలో స్లీప్ యాప్నియా కానీ, అబ్స్ట్రక్టివ్ రెస్పిరేటరీ డిజార్డర్స్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశం. నిద్ర తగ్గినా ప్రమాదమే, పెరిగినా ప్రమాదమే. సో ఒక నర్సుల మీద జరిగినటువంటి ఒక రీసెర్చ్లో ఈ విషయాన్ని చాలా క్లారిటీగా వెల్లడించారు. ఎవరైతే కావాల్సిన టైం నిద్రపోయారో వాళ్ళందరూ ఎక్కువ కాలం జీవించగలిగారు. వయసును బట్టి నిద్రపోయే టైం ఆధారపడి ఉంటుంది. అప్పుడే పుట్టిన చిన్నారులు రోజులో 18 గంటలు, 12 నెలల పిల్లలు అంటే సంవత్సరం పిల్లలు 14 నుంచి 18 గంటలు నిద్రపోవాలి. 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల పిల్లలు 12 నుంచి 15 గంటలు నిద్రపోతే సరిపోతుంది. ఇక 3 నుంచి 5 సంవత్సరాల వయసు వాళ్ళు 11 నుంచి 13 గంటలు, 5 నుంచి 12 సంవత్సరాల వయసు వారు 9 నుంచి 11 గంటలు నిద్రపోవాలి. ఇక యూత్ దగ్గరకొస్తే 9 నుంచి 10 గంటలు నిద్రపోతే బెటర్. గర్భిణీలు 8 గంటలు కంపల్సరీ నిద్రపోవాలని చెప్తున్నారు వైద్యులు. 8 గంటలు ఈజ్ ద ఐడియల్ స్లీప్. సగటుగా చాలా మందికి అవసరమైన స్లీప్. కానీ కొంతమంది 12 గంటల కన్నా ఎక్కువ పడుకోవడం, టైం ఉందని, అది వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయని పడుకుంటుంటారు. ఇలాంటి వాళ్ళల్లో చికాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళు ఒక 3 years ట్రయల్ చేశారు. ఆ ట్రయల్లో ఏం చెప్తున్నారంటే ఒబేసిటీ అంటే స్థూలకాయం, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువగా ఉన్నాయి. 7 గంటల కన్నా తక్కువ పడుకునే వాళ్ళల్లో ఇలాంటి హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ కామన్గా ఉన్నాయి. మగవారితో పోలిస్తే ఆడవారిలో ఎక్కువ గుండె జబ్బులు వస్తున్నాయంటున్నారు డాక్టర్లు. మహిళలలో ఎక్కువసేపు నిద్రపోయేవారే పేషెంట్లుగా మారుతున్నారని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. నిద్రలేమి ఇదే మన డిస్కషన్ పాయింట్. మనతో పాటు జాయిన్ అవుతున్నారు స్టూడియో స్లీప్ డిజార్డర్ స్పెషలిస్ట్ డాక్టర్ లావణ్య గారు. హాయ్ అండి. హలో అండి. నిద్రలేమి సమస్య ఎందుకు వస్తూ ఉంటుందంటారు? నిద్రలేమికి కారణాలు చాలా ఉంటాయండి. ఇప్పుడు మనం చూసినట్టు ఎవ్రీ ఏజ్లో నిద్ర రిక్వైర్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నిద్రలేమి కారణాలు ఇన్సామ్నియా అని అంటాము. ఇన్సామ్నియా ఒకటి, స్లీప్ యాప్నియా అంటాము. ఇవి రెండు మోస్ట్ కామన్ అన్నమాట. బట్ 80 డిజార్డర్స్ ఉన్నాయి స్లీప్కి సంబంధించి. 80 మోర్ దాన్ 80 డిజార్డర్స్ లిస్ట్ అవ్వబడి ఉన్నాయి. బట్ కామన్గా చూసేది ఇన్సామ్నియా, స్లీప్ యాప్నియా కాబట్టి వీటి గురించి మాట్లాడుకుందాం. ఇన్సామ్నియా అంటే నిద్రలేమి. దీనికి కారణాలు అతి చిన్న కారణం నుంచి పెద్ద కారణం అయ్యుండొచ్చు. అతి చిన్న కారణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బెడ్ చేంజ్ చేసామనుకోండి, నిద్ర పట్టకపోవడము, అడ్జస్ట్మెంట్ ఇన్సామ్నియా. అలాగే పెద్ద కారణాలు ఫ్యామిలీలో ఏదన్నా లాస్, బిజినెస్లో ఏదన్నా లాస్, సో వేరీ అవుతుందన్నమాట. స్పెషలీ మనకి జెనెటిక్, మన ఫ్యామిలీలో ఎవరికైనా ఈ నిద్రకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే ఆ ఫ్యామిలీకి సంబంధించిన వారిలో ఈ నిద్ర ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. హెరిడిటరీ కూడా ఉంటుంది. ఓ మై గాడ్. సో ఇన్సామ్నియాకి చాలా రీజన్స్. ఇప్పుడు మనం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాము. బెడ్ మారడం నుంచి బిజినెస్లో, ఫ్యామిలీలో ఏదన్నా అవకతవకలు. అలాగే మెడికల్ ప్రాబ్లమ్స్, పెయిన్స్ ఉండడము, సర్వైకల్ స్పాండిలోసిస్ ఆర్ హిప్ జాయింట్ పెయిన్స్. అలాగే స్లీప్ డిజార్డర్స్, రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ కానివ్వండి, స్లీప్ యాప్నియా కానివ్వండి, ఇలా వేరియస్ డిజార్డర్స్ ఉంటాయి. డిప్రెషన్ కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, వీటి వల్ల నిద్రలేమి రావడము. సో ఇవి ఏం చేస్తామంటే ఫస్ట్ యూ హ్యావ్ టు డయాగ్నోజ్ ఎందుకు వస్తూ ఉంది నిద్రలేమి అనేది.
దాన్ని బట్టి ఆ అండర్లయింగ్ డిజార్డర్ ట్రీట్ చేసామంటే ఇన్సామ్నియా బెటర్ అవుతుంది, నిద్రలేమి బెటర్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చి స్లీప్ యాప్నియా అని చెప్పాను కదా, కామన్, సెకండ్ మోస్ట్ కామన్. ఇది ఏమంటే దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ స్లీప్ డిజార్డర్ దట్ వీ నో. మనకి స్లీప్ యాప్నియా అనేది 50 ఏళ్ల పైనుంచి తెలుసు మెడికల్ ఫీల్డ్లో, మనకి ఇప్పుడిప్పుడు తెలుస్తూ ఉంది. దీని మోస్ట్ కామన్ సిమ్టమ్ మనకు కనపడేది ఏంటి అంటే గురక లేదా అతి నిద్ర. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎక్కువగా నిద్రపోయే వాళ్ళు కూడా డేంజర్లో ఉంటారు, డేంజర్ బెల్స్ మోగుతాయి అని. ఎందుకు అని అంటే స్లీప్ యాప్నియా ఉన్నవాళ్ళు రోజుకి 23 గంటలు పడుకున్నా ఆ 24వ గంట కూడా నిద్ర వస్తుంది వాళ్ళకి చాలామందిలో. ఎందుకు అని అంటే ఆ 23 గంటలు క్వాలిటీ స్లీప్ ఉండదన్నమాట. ఓకే. ఈ స్లీప్ యాప్నియా అంటే ఏంటి అంటే బేసిక్గా పడుకున్నప్పుడు ఊపిరి ఆగిపోవడం. ఇలా గంటకి 100 సార్లు కూడా జరుగుతుంది కొంతమందిలో. ఈ ఊపిరి ఆగిపోవడం వల్ల మన బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. ఈ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం వల్ల హార్ట్ రేట్ వేరియేషన్ ఎక్కువగా ఉంటుంది. ఆ హార్ట్ రేట్ వేరియేషన్ ఎక్కువగా ఉండడం వల్ల హార్ట్ అటాక్స్ రావడము, కార్డియాక్ ఎరిథ్మియాస్, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ రావడము, సడన్ కార్డియాక్ డెత్ రావడము, ఇవన్నీ రీజన్స్ అన్నమాట. అంటే గురక పెట్టే వాళ్ళకి ఎక్కువగా ఇవన్నీ కనిపిస్తున్నాయి అని అంటున్నారా మీరు? డెఫినెట్లీ ఈ గురక అనేది స్లీప్ యాప్నియా అనే కండిషన్కి సంబంధించిన సిమ్టమ్ మాత్రమే. ఓకే. ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ ఉన్నవాళ్ళు, పొద్దున్న లేసినప్పుడు హెడేక్, డల్ హెడేక్తో లేసేవాళ్ళు, అన్రిఫ్రెషింగ్ స్లీప్, పొద్దున్న లేసినప్పుడు ఫ్రెష్గా ఉండకపోవడము, డే టైం అంతా స్లీపీగా అనిపించడము, సాయంత్రం అయ్యేసరికి టయర్డ్గా అనిపించడము, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అన్నమాట. వీటిల్లో ఏది ఉన్నా కానీ స్లీప్ యాప్నియా ఉందా లేదా అని ఇవాల్యుయేట్ చేసుకోవడం బెటర్. కానీ చాలామందికి గురక అనేది చాలా కామన్ అనేసి తీసి పడేస్తూ ఉంటారు. అసలు మీరన్నట్టుగా వెళ్ళి హాస్పిటల్లో చూయించుకోవడం చాలా తక్కువనే జరుగుతుంటూ. గురక అనేది చాలా కామన్ యాక్చువల్లీ. ఎవ్రీ హౌస్ హోల్డ్లో ఒకరు లేదా ఇద్దరు ముగ్గురు కూడా గురక పెట్టే వాళ్ళు ఉంటారు, వెరీ కామన్. కానీ మనలో ఉండే మిస్కన్సెప్షన్, అపోహ ఏంటంటే గురక అంటే డీప్ స్లీప్కి సైన్ అనుకుంటాం మనము. ఓకే. బట్ గురక ఈజ్ నాట్ అ సైన్ ఆఫ్ గుడ్ స్లీప్ ఆర్ డీప్ స్లీప్. ఇట్ ఈస్ అ సైన్ దట్ ఆక్సిజన్ పడిపోతా ఉంది అని. ఓకే. సో వాళ్ళు ఏం చేయాలంటారు? గురక ఆర్ ఇప్పుడు మనం చెప్పుకున్న సిమ్టమ్స్ ఏవున్నా కానీ ఫస్ట్ ఇవాల్యుయేషన్కి క్లినిక్కి రావాల్సి ఉంటుంది. స్లీప్ కేర్ క్లినిక్లో వస్తే మేము స్లీప్ స్టడీ చేస్తామన్నమాట. స్లీప్ స్టడీ అంటే ఏంటంటే ఇది ఒక టెస్ట్, రాత్రంతా మానిటర్ చేస్తాము. ఈ టెస్ట్ వల్ల మాకేం తెలుస్తుంది అంటే ఒక మనిషి ఎంత క్వాంటిటీ స్లీప్ వస్తూ ఉంది, ఎంత క్వాలిటీ స్లీప్ వస్తూ ఉంది. మనకి డీప్ స్లీప్, లైట్ స్లీప్ అని ఉంటాయి కదా. డీప్ స్లీప్ ఎంత శాతం వస్తూ ఉంది, లైట్ స్లీప్ ఎంత శాతం వస్తూ ఉంది, గంటకి మనకు తెలియకుండానే ఎన్నిసార్లు మన బ్రెయిన్ మేల్కుంటా ఉంది. 60 సార్లు బ్రెయిన్ మేల్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి తెలియకుండానే మనం చూస్తే వాళ్ళు నిద్రపోతున్నట్టు, గురక పెడుతున్నట్టు, బాగా పడుకున్నట్టు అనిపిస్తుంది. కానీ మేము ఆ బ్రెయిన్ వేవ్స్ చూసినప్పుడు గంటకు 60 సార్లు వాళ్ళ బ్రెయిన్ మేల్కుంటూ ఉంటుంది. సో అరౌజల్ ఇండెక్స్ అంటాం దాన్ని, అది తెలుస్తుంది. గంటకి ఎన్నిసార్లు ఊపిరి ఆగిపోతూ ఉంది తెలుస్తుంది. ఆక్సిజన్ ఎంతవరకు పడిపోతూ ఉంది తెలుస్తుంది. హార్ట్ రేట్ వేరియేషన్ ఎలా ఉంది తెలుస్తుంది. ఇవన్నీ తెలుస్తాయి. దీన్ని బట్టి ఎంత సివియర్గా ఉంది ప్రాబ్లమ్, స్లీప్ యాప్నియా అనే ప్రాబ్లమ్, అది కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇస్తాం పేషెంట్స్కి. మామూలుగా మేడం మీరు అన్నట్టు నిద్రలేమి కామన్ అయిపోయింది ఈ మధ్య కాలంలో. బికాజ్ ఆల్ టైప్స్ ఆఫ్ టెన్షన్స్ కావచ్చు, ఐటీ పీపుల్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, ఈవెన్ మీడియా పీపుల్ ఆర్ ఆల్సో హ్యావింగ్ నైట్ షిఫ్ట్స్. సో వాళ్ళు అసలు నైట్ అంతా అసలు పడుకోకుండా ఆ షిఫ్ట్ అంతా కంటిన్యూ చేస్తారు. సో వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అండ్ హౌ టు నో వాట్ టు టేక్ కేర్? సో దీన్ని షిఫ్ట్ వర్క్ డిజార్డర్ అంటామండి. ఇప్పుడు ఇది మీరు అన్నట్టు చాలా కామన్ అయిపోయింది. ఐటీ జాబ్స్ వేరే టైమింగ్స్లో పనిచేయడము, వెస్టర్న్ కంట్రీ టైమింగ్స్లో పనిచేయడము, దానివల్ల షిఫ్ట్ వర్క్ డిజార్డర్ అనేది యంగ్స్టర్స్లో ఐటీ ఫీల్డ్లో చాలా కామన్ అయిపోయింది. మీడియా ఫీల్డ్లో, హాస్పిటల్ ఇండస్ట్రీలో నైట్ షిఫ్ట్స్ అనేవి చాలా ప్లేసెస్లో కామన్ అయిపోయింది. 24/7. ఎస్, అబ్సల్యూట్లీ. సో దీనివల్ల కాంప్లికేషన్స్ ఏంటి అని అంటే నైట్ టైమ్ స్లీప్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డే టైమ్ స్లీప్. ఎందుకనంటే డే టైం పడుకున్నప్పుడు మనము వి టెన్ టు స్లీప్ 2-3 గంటలు తక్కువ పడుకుంటాం డే టైం. నైట్ టైం 8 గంటలు పడుకోగలిగితే డే టైం 6 లేదా 5 గంటలే పడుకోగలుగుతాము. డ్యూ టు వేరియస్ రీజన్స్, ఈ సౌండ్స్ కానివ్వండి, లేదా పాలవాళ్ళు, పేపర్ వాళ్ళు, ఫోన్ మోగడము, సో దానివల్ల కానివ్వండి, లేదా లైట్ ఇన్ జనరల్ సన్లైట్ ఉండడం వల్ల కూడా కానివ్వండి తక్కువ పడుకుంటాము. సో దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అని అంటే స్టడీస్ హ్యావ్ షోన్ దట్
షిఫ్ట్ వర్క్ చేసే వాళ్ళలో 75% హయ్యర్ రిస్క్ మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ లైక్ ఇండైజెషన్, ఎసిడిటీ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ 75% హయ్యర్ రిస్క్. అలాగే 25% హయ్యర్ రిస్క్ టు డెవలప్ బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ రావడము, ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ అనమాట. నిద్రలేమి, సోషల్ లైఫ్ క్వాలిటీ ఉండకపోవడము. ఆల్సో ఏమవుతుందంటే నైట్ టైం పనిచేసే వాళ్ళు మేల్కొని ఉండడానికి, బికాజ్ అది మోస్ట్ స్లీపీ అవర్స్ కాబట్టి, బిట్వీన్ 3 in the morning to 6 in the morning బాగా డీప్ స్లీప్ వచ్చే టైం కాబట్టి ఆ టైంలో దే టెన్ టు టేక్ కాఫీ, టీ అవన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు మేల్కొని అలర్ట్గా యాక్టివ్గా ఉండడం కోసము. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు 6కి ఎప్పుడైతే షిఫ్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళి పడుకోవడానికి ట్రై చేస్తుంటారో ఈ కాఫీ అంతా యాక్ట్ చేస్తూ దే వోంట్ బీ ఏబుల్ టు స్లీప్. సో 3 to 5 మధ్యలో మెలకు ఉండడానికి తీసుకున్న కాఫీ ఆర్ టీ ఆర్ వాట్ ఎవర్ అదంతా వర్క్ చేయడం ఆఫ్టర్ 2-3 hours స్టార్ట్ అవుతుందా మీరు చెప్పినట్టు? 3కే స్టార్ట్ అవుతుంది, బట్ స్టిల్ ద ఎఫెక్ట్ కెన్ గో ఆన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ బి వెరీ సెన్సిటివ్ టు కాఫీ. కొంతమంది చెప్తూ ఉంటారు మధ్యాహ్నం 12 కాఫీ తాగినా నేను ఇవాళ రాత్రి పడుకోలేను అని. ఓకే, అంత సెన్సిటివిటీ ఉంటుంది. కొంతమంది రాత్రి 9 గంటలకు కాఫీ తాగి 9:30 కల్లా పడుకోగలరు. అది మన ఓన్ సెన్సిటివిటీ పట్టు ఉంటుంది. బట్ కెఫీన్ అవాయిడ్ చేయడం బెటర్. 1 కప్ తీసుకోవడం చాలు. 2, 3, 4 తీసుకుంటూ ఉంటే దాని ఎఫెక్ట్ స్లోగా డే టైం వరకు ల్యాగ్ అవుతుందన్నమాట. అదొకటి. కాఫీ తీసుకోవడం అది తగ్గించాలి. ఏదన్నా నిద్ర వస్తుంది అనుకుంటే లేచి వాక్ చేయడం కానివ్వండి చుట్టుపక్కల, లేదా పక్కన లేచి మాట్లాడడం కానివ్వండి, టు కీప్ యువర్ సెల్ఫ్ యాక్టివ్, అలాంటివి చేయొచ్చు మోర్ దెన్ కాఫీ. సెకండ్ థింగ్ వచ్చి ఇంటికి వెళ్ళేటప్పుడు లైట్ వచ్చేస్తుంది కాబట్టి, సన్ రైజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి డార్క్ గ్లాసెస్ పెట్టుకోవడం. ఈవెన్ దో ఇఫ్ ఇట్స్ 6 in the morning డార్క్ గ్లాసెస్ పెట్టుకోవడం మంచిది. అప్పుడు ఇంటికి వెళ్ళగానే పడుకోగలరు. బికాజ్ ఈ లైట్ మన కళ్ళల్లో పడినప్పుడు బ్రెయిన్కి ఇది డే టైం అని తెలుస్తుంది అనమాట. అప్పుడు నిద్రకి అకష్టం అవ్వదు బ్రెయిన్. నిద్రలేమి సమస్య అసలు రాకుండా ఉండడానికి ఏం చేయాలంటారు? సో ఇవి స్లీప్ హైజీన్ టిప్స్ అని అంటాము. ఇవి ప్రతి మనిషి ఫాలో అయితే మంచిది. ఏంటి అని అంటే డిన్నర్కి పడుకోవడానికి 3 hours గ్యాప్ అన్నా ఉంటే బెటర్. సో డిన్నర్ 3 hours బిఫోర్ బెడ్ టైమ్ అని చెప్తాము. ఎక్సర్సైజ్ చేయాలి, ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయాలి. కాకపోతే ఎక్సర్సైజ్ మార్నింగ్ టైం చేస్తే బెటర్. అదర్వైజ్ ఈవినింగ్ చేయాల్సి వస్తే కనుక ఎక్సర్సైజ్కి బెడ్ టైంకి అట్లీస్ట్ 4 hours గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. అలాగే బెడ్ టైం అండ్ వేకప్ టైం కన్సిస్టెంట్గా ఒకేలా మెయింటైన్ చేయాలి. ఒకరోజు 9 గంటలకు పడుకొని, ఒకరోజు 12 గంటలకు పడుకొని అట్లా చేయకూడదు. బికాజ్ మన బయోలాజికల్ క్లాక్ ఏదైతే ఉందో విచ్ టెల్స్ అస్ వెన్ టు స్లీప్ అండ్ వెన్ టు వేకప్ కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. సో మీరు ఈరోజు 9కి పడుకొని రేపు 12కి పడుకొని మళ్ళీ ఎల్లుండి 9కి పడుకుంటే నిద్ర పట్టదు. బ్రెయిన్ ఇస్ స్టిల్ థింకింగ్ 12 వరకు టైం ఉంది నాకు మేల్కోవచ్చు అనుకుంటుంది. సో అది సెట్ చేయడానికి మళ్ళీ టైం పడుతుంది. స్లోగా డిలేడ్ స్లీప్ ఫేజ్ సిండ్రోమ్ అనే డిజార్డర్ స్టార్ట్ అవుతుంది. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. బెడ్రూమ్ అనేది చీకటిగా సౌండ్ తక్కువగా పెట్టుకోవాలి. బెడ్లో ఓన్లీ నిద్రపోవడానికి వాడుకోవాలి. పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ చేయడము, లేదా సాయంత్రం పూట కూర్చొని హోంవర్క్ చేసుకోవడము, లేదా ప్రాజెక్ట్ వర్క్ చేయడం, టీవీ చూడడము అలాంటివి చేయకూడదు. బ్రెడ్ని చూడగానే బ్రెయిన్కి నిద్ర అనేది గుర్తు రావాలి. సో అట్లా మనం చేసే పనులు బట్టి బ్రెయిన్ ట్రైన్ అవుతుందన్నమాట. బెడ్లో పడుకోవడం మాత్రమే చేస్తే బ్రెయిన్ విల్ అండర్స్టాండ్ బెడ్ చూడగానే ఇది నా బెడ్ టైమ్ అని. సో ఇవి స్లీప్ హైజీన్ టిప్స్. అలాగే మన పాతకాలంలో చెప్తారు కదండి, వార్మ్ షవర్ తీసుకోండి, కప్ ఆఫ్ మిల్క్ తీసుకోండి, నిద్రకు బాగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా మంచివి యాక్చువల్లీ. వార్మ్ షవర్ తీసుకోవడము, కప్ ఆఫ్ మిల్క్లో ఏమంటే ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. అది మన బాడీలో నిద్రకి సంబంధించిన కెమికల్ మెలటోనిన్గా కన్వర్ట్ అవుతుంది. సో నిద్ర ప్రమోట్ అవుతుంది మిల్క్ తీసుకోవడం వల్ల. అలాగే స్నానం చేసినప్పుడు మన బాడీ టెంపరేచర్ ఏదైతే ఉందో పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుంది. ఆ టెంపరేచర్ ఫాల్ అవ్వడం అనేది ఇట్స్ వెరీ నిద్రకి హెల్ప్ఫుల్. ఓకే, చాలా టైర్డ్ అయినా కూడా నిద్ర పట్టట్లేదు అని అంటారు. ఈ కంప్లైంట్ ఎందుకు ఉంటుంది అంటారు? యూజువలీ చాలా టైర్డ్ అయినప్పుడు కూడా నిద్ర పట్టదండి. ఒకటి ఏమంటే మన నిద్ర టైం దాటాక నిద్ర టైం ఉన్నప్పుడు బాగా నిద్ర వస్తుంది. కొంచెం అది ఎట్లో మేనేజ్ చేసి పార్టీ అనుకోండి, ఫంక్షన్ అనుకోండి, ప్రాజెక్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, మేనేజ్ చేసి కొద్దిసేపు మేల్కున్నాం అనుకోండి, తర్వాత మనం వెళ్ళి పడుకున్నప్పుడు నిద్ర పట్టడానికి చాలా టైం పడుతుంది. దాన్ని సెకండ్ విండ్ అంటాము. సో దట్ ఈస్ కామన్, దట్ ఈస్ నథింగ్ అబ్నార్మల్. అలాగే చాలా టయర్డ్ అయినప్పుడు కూడా మజిల్స్ వోంట్ రిలాక్స్.
సో నిద్రకి మజిల్స్ రిలాక్స్ అవ్వాలి, బాడీ టెంపరేచర్ తగ్గాలి. ఓవర్ టైర్డ్ అయినప్పుడు అవి రెండూ జరగవు. అప్పుడు ఏమైనా టిప్స్ ఉన్నాయా అండి అది తగ్గించుకో? మెడిటేషన్ చేయొచ్చు, లేదా రిలాక్సేషన్ టెక్నిక్స్. ఏమి అని అంటే ఇవన్నీ మనకి ఆన్లైన్ కూడా ఉంటాయి, బట్ యూజువలీ వాట్ వీ టెల్ దెమ్ ఇస్ జస్ట్ లై డౌన్ అండ్ ఫీల్ ఎవ్రీథింగ్, ఈచ్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీని రిలాక్స్ చేసుకుంటూ రండి. స్టార్ట్ విత్ యువర్ టోస్. ఫస్ట్ టోస్ రిలాక్స్ చేయండి, తర్వాత యాంకిల్స్ రిలాక్స్ చేయండి, తర్వాత కాఫ్ మజిల్స్ రిలాక్స్ చేయండి, నీస్ రిలాక్స్ చేయండి. అట్లా స్లోగా అన్నీ రిలాక్స్ చేసుకుంటూ రావాలి కాన్షియస్గా. అప్పుడు ఎవ్రీథింగ్ బాడీ రిలాక్సెస్ అండ్ యూ విల్ ఫీల్ రిలాక్స్డ్, నిద్ర పడుతుంది. ఎక్కువ లేడీస్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటారు నిద్రలేమి వల్ల? లేడీస్ ఏమి అని అంటే లేడీస్కి యూజువల్గా మెన్ కన్నా 1 hour ఆఫ్ స్లీప్ ఎక్కువ ఉండాలండి. మనకి ఇప్పుడు అయ్యే లైఫ్ స్టైల్, లేడీస్ బీయింగ్ మల్టీ టాస్కింగ్, ఇంట్లో పని అండ్ వర్కింగ్ అండ్ ఆల్ దిస్, లేడీస్కి యూజువల్గా 1 hour తక్కువ వస్తూ ఉంది ఇంకా. ఎగ్జాక్ట్లీ. సో అది దానివల్ల డిప్రెషన్ రావడము ఎక్కువ అయిపోతుంది. సో మన లేడీస్కి ఏమంటే వాట్ బెస్ట్ వీ కెన్ డూ ఇస్ స్కెడ్యూల్, ప్లాన్ చేసుకొని యాక్టివిటీస్ అవి ఫ్యామిలీలో డిస్ట్రిబ్యూట్ చేసుకొని, మీరు ఇది చేయండి నేను ఇది చేస్తాను, హూ ఎవర్ ఇస్ దేర్, యువర్ పేరెంట్స్, యువర్ హస్బెండ్, యువర్ ఇన్లాస్, డిస్ట్రిబ్యూట్ చేసుకొని, మీ పిల్లలు కూడా చేయొచ్చు. డిస్ట్రిబ్యూట్ చేసుకొని నీ రెస్పాన్సిబిలిటీ ఇది నాన్న, బ్యాగ్ సర్దుకోవాలి నువ్వు, డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే మీ వర్క్ లోడ్ తగ్గించుకుంటే యూ ఆల్సో కెన్ గెట్ ఇనఫ్ స్లీప్. లేడీస్లో నిద్ర తక్కువ అవడం వల్ల డిప్రెషన్ వస్తుంది, అదర్ ఇవి ఇన్ జనరల్ అనమాట. యాంగ్జైటీ రావడము, బ్లడ్ ప్రెషర్, హార్ట్ అటాక్స్, ఇవన్నీ కామన్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్ నిద్ర తక్కువ అవడం వల్ల. సో చిల్డ్రన్కి సంబంధించి ఏమైనా ఉందా? నిద్రలేమి చాలా తక్కువనే ఉంటుంది, ఆ కంప్లైంట్ చాలా తక్కువగానే ఉంటుంది, కానీ పుట్టిన పిల్లలకి కొన్ని టైమ్స్ కంప్లీట్గా నైట్ అంతా మేల్కొని ఆ తర్వాత డే అంతా పడుకుంటాడు, ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి. అదేమైనా చేంజ్ చేయొచ్చా? అది యూజువలీ ఏమవుతుందంటే పుట్టిన పిల్లల్లో ఇట్ టేక్స్ టైమ్ టు సెటిల్ డౌన్. రొటీన్ అనేది, ఆ బయాలజికల్ క్లాక్ మెచ్యూర్ అవ్వడం అనేది ఇట్ టేక్స్ టైం అనమాట. సో పిల్లల్లో పడుకోవట్లేదు, సరిపడిన నిద్ర రావట్లేదు అంటే అప్పుడు వరి అవ్వండి, కానీ డే టైం పడుకుంటున్నారా నైట్ టైం పడుకుంటున్నారా అనేది పుట్టిన పిల్లల్లో మీరు వరి అవ్వాల్సిన పని లేదు. వాళ్ళు 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చే వరకు కూడా, కొంతమంది పిల్లలు 3-4 సంవత్సరాల వరకు కూడా ఇట్లాంటి కంప్లైంట్స్ ఉన్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, పేషెంట్స్ ఉన్నారు. సో ఆ వరి అవ్వక్కర్లేదు. ఓన్లీ థింగ్ గురక పెడుతున్నారా, లేదా పేరెంట్స్ ఇనఫ్ స్లీప్ వస్తూ ఉందా లేదా, బికాజ్ కిడ్ రాత్రిపూట పడుకోవట్లేదంటే సంబడీ ఈజ్ అవేక్ విత్ ద కిడ్. సో వాళ్ళు పడుకోగలుగుతున్నారు, డే టైం మళ్ళీ వాళ్ళు పని చేసుకోవాలి, బేబీ పడుకున్నా వాళ్ళు పడుకోలేరు, బట్ వాళ్ళు పడుకోగలుగుతున్నారా లేదా, ఇట్లాంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఉంటుంది. గురక పెడుతున్నారు అని అంటే కనుక చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే పిల్లల్లో ఆక్సిజన్ లెవెల్ పడిపోయిందంటే పిల్లలు, దట్స్ వెన్ దేర్ ఫిజికల్ గ్రోత్ ఈజ్ హ్యాపెనింగ్, దేర్ ఇంటలెక్చువల్ గ్రోత్ ఈజ్ హ్యాపెనింగ్, దేర్ మెంటల్ గ్రోత్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఈ టైంలో ఆక్సిజన్ పడిపోతూ ఉంది అని అంటే కనుక స్కూల్లో పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, హైట్ వెయిట్ పెరగడం తగ్గిపోతుంది, మన మోటార్ డెవలప్మెంట్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. సో అందుకని కొంచెం జాగ్రత్తగా లేట్ చేయకుండా ఫస్ట్ టేక్ కేర్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లీ లావణ్య గారు, ఎవరెవరు ఎంతసేపు పడుకోవాలండి? కన్క్లూషన్ పాయింట్స్. సో పుట్టిన పిల్లలు యాజ్ వీ సెడ్ 18 to 20 hours పడుకుంటారండి. 1 year 6 months to 1 year వచ్చేసరికి 14 to 16 hours పడుకుంటారు. 1 లాంగ్ న్యాప్ 1 షార్ట్ న్యాప్ అయి ఉండొచ్చు. 3 years వచ్చేసరికి పిల్లలు న్యాప్ ఉండకపోవచ్చు, బట్ ఇట్స్ ఫైన్. 3.5 yearsకి కొంతమంది పిల్లలు పడుకోరు. నైట్ టైం స్లీప్ మాత్రం 10 to 12 hours ఉంటుంది. అట్లే అడాలసెంట్స్ వచ్చేసరికి 10 hours సరిపోతుంది. అడల్ట్స్ వచ్చేసరికి ఎనీవేర్ బిట్వీన్ 6 to 10 hours. 8 hours అని మ్యాజిక్ నెంబర్, అందరూ 8 hours అని అనుకుంటారు, బట్ 6 to 10 hours ఈజ్ అ రేంజ్. కొంతమందికి 9 hours అవసరం ఉంటుంది, కొంతమంది 7 hours మేనేజ్ చేయగలరు. మీకు ఎలా తెలుస్తుంది 6 hours మీ నంబరు 9 hours మీ నంబరు అనేది అని అంటే మీరు స్లీప్ డైరీ మెయింటైన్ చేసుకోండి. ఈ రోజు నేను ఇన్ని అవర్స్ పడుకున్నాను, మీరు పడుకునే టైము వేకప్ టైము రాసుకోండి. పొద్దున్న రాయొచ్చు, ఇది ఒక 2 weeks చేస్తే తెలుస్తుంది. ఇన్ని అవర్స్ పడుకున్నాను. మళ్ళీ పడుకునే ముందు హౌ డిడ్ ఐ ఫీల్ టుడే, వాజ్ ఐ టయర్డ్, వాజ్ ఐ యాంగ్రీ, వాజ్ ఐ మూడ్ చేంజెస్ ఉన్నాయా అవి రాసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది 6 hours పడుకున్న రోజు మై మూడ్ వాజ్ నాట్ గుడ్, 9 hours పడుకున్న రోజులన్నీ ఐ వాజ్ హ్యాపీ. సో యు నో 9 hours అని. అలాగే బ్లడ్ ప్రెషర్ లేకుండా మీ వర్క్ మీరు చేసుకోగలిగితే దట్ ఈస్ యువర్ నంబర్. అంతే తప్ప 8 hours ఉండాలి నేను అని 8 hours బెడ్లో పడుకున్నంత మాత్రాన సరిపోదు.
యా థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ లావణ్య గారు. Sure థ్యాంక్ యూ అండి, సో thank you. మచ్. యా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది, ఎలాంటి సమస్యలు రావు అని డాక్టర్ గారు కూడా చెప్తున్నారు. దట్ వాజ్ ద స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్డ్.